హాయ్ అండి, హలో అండి. ఈరోజు నేను హాట్ పొంగల్ చేస్తున్నానండి. మేము ఎక్కడైనా గుళ్ళు కాటికి వెళ్ళి వస్తే తొందరగా అయిపోతుందని ఇది హాట్ పొంగల్ చేస్తాను. ఉల్లిపాయలు గట్రా ఏవి వేసుకున్నాను. చూడండి, ఇప్పుడే మేము జగన్నాథ స్వామికి వెళ్ళి వచ్చాను. నేను ప్యాకెట్ చేస్తున్నాను అండి, అది 3 స్పూన్లు అండి. నాకు ఇలాగ అలవాటు అండి, లెక్క ఇలాగ వేసుకుంటాను. ఫస్ట్ కళాయి పెట్టి ఒక స్టవ్ వెలిగించి నెయ్యి పోసానండి. నెయ్యి వేసిన వెంటనే కొంచెం మిరియాలు వేసానండి, ఒక 10 మిరియాలు వేసాను. హాట్ పొంగల్ కదండి, 10 మిరియాలు వేసాను. ఇంకా కొంచెం కారంగా ఉండాలనుకుంటే మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పెసరపప్పు 1 గ్లాసులో వేసి కొలత కోసం మీకు చూపించడం కోసం నాకైతే పావుపప్పు అలా వేసుకుంటాను. మీకు చూపించడం కోసం గ్లాసులో వేస్తున్నాను. గ్లాస్ అలా తెచ్చి అలా ముచ్చుకోవడం వేసానండి. పావుపప్పు అల్లం ముక్క కొంచెం వేసానండి. కావాలితే మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. 2 పచ్చిమిరకాయలు పోసాను, 2 గ్లాసులు బియ్యం పోసాను. బాగా కలవాలండి. బాగా కలిపిన తర్వాత కొంచెం చూడండి, అలా కలపాలి. బాగా పప్పు బాగా కలిసి ఇలా కలిపిన తర్వాత బాగా సాల్ట్ వేసుకున్నానండి, 2 స్పూన్లు. అంటే మనం టేస్ట్ సరిపడగా వేసుకోవాలి. ఇది అయిపోయినంటే కొంచెం బాగా కలిపి మొత్తం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి దానికి తగ్గదు 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు పోసాను. అంతే, నీళ్ళు పోసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలలో ఇది ఉడికిపోద్దండి. ఎక్కువసేపు కూడా టైం పట్టదు. మనం తెచ్చిన ప్రసాదాలు బయట పంచుకొచ్చేలోపునే ఉడికిపోతుంది. మనం కొద్దిగా అయిపోయి చూడండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఆవకాయ ఏదైనా ఉంటే వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మాత్రం నొక్కండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయినా ఎవరైనా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.